ఆంధ్రప్రదేశ్ టీవీ కానీ ఎస్సీ కానీ టీవీ కానీ వాళ్ళ కూడా సహకారం అంటే దాన్ని ఏ విధంగా నమస్కారాలు అలాగే సోదర నమస్కారాలు సోదర ఆ ఎంపీ రామారావు గారి దయ వల్ల ఆ పార్టీలో ఉంటూ ఇప్పటికి 5వసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం నాకు రావడం. ఒకవేళ మా నిర్ణయాలు కానీ మా ఎస్సీ కానీ మా బిఈ కానీ మా టీపీ కానీ తీసుకున్న నిర్ణయం తప్పనుకుంటే సర్దిద్దుకుంటాం. తప్పే లేదు. మంచి నిర్ణయం కూడా. మరి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో నాకు 5వసారి మంత్రిగా పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా మీద నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక మంచి శాఖ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు కల్పించారు. ఇది ఒక మంచి అవకాశంగా అదృష్టంగా నేను భావించి ఈ 5 సంవత్సరాలు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి, నేను చేసే కార్యక్రమాల ద్వారా ఫలితాలు ప్రజలకు ఎలాగందాలని చెప్పి ఆలోచన చేసి మా పెద్దలందరూ చాలా మంది మంచి ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఎంప్లాయీస్ సహకారంతో అందరికీ సేవ చేసే అవకాశం కల్పిస్తాం. నాకున్న ప్రయారిటీస్లో ఫస్ట్ ప్రయారిటీ నాకున్న జరిగినట్లో రోడ్స్ ఉన్నాయి, గ్రామీణ ఉపాధి పథకం ఉంది, చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి. అయితే నేను నా ఫస్ట్ ప్రయారిటీ నాకున్న ప్రయారిటీలు 5 ప్రయారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి మనిషికి కూడా మంచినీళ్ళు అందే అవకాశం. మినరల్ వాటర్ అందరికి ఇవ్వాలని ₹2 ఆ కార్యక్రమం ఇప్పుడు ఆలోచన చేసాం. ప్రతి గ్రామానికి తప్పనిసరిగా ప్రతి వారికి కూడా మంచినీళ్ళు ఇచ్చే అవకాశం, అది కూడా స్వచ్ఛమైన మంచినీళ్ళు. ఎంత డబ్బు ఖర్చు అయినా కేంద్ర ప్రభుత్వం చేసినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఖర్చు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ గ్రాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని అన్నీ క్లబ్ చేసి డబ్బులు వేస్ట్ అవ్వకుండా అవసరమైతే ఎంపీ గ్రాంట్స్ని, ఎమ్మెల్యే ఫండ్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ ప్రాంతంలో రోడ్లు లేని గ్రామాలకు కూడా రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా అందరి సహకారంతో అనేక గ్రాంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉంటాయి, అలాగే జిల్లా పరిషత్ గ్రాంట్స్ ఉంటాయి, అలాగే ఎంపీ గ్రాంట్స్ ఉంటాయి, ఎమ్మెల్యే గ్రాంట్స్ ఉంటాయి, అలాగే మండలాల్లో కూడా జనరల్ ఫండ్ ఉంటుంది ప్రతి మండలంలో కూడా. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్డ్గా తయారు చేసుకొని ఖర్చు పెడితే మంచి అభివృద్ధి సాధిస్తాం. అదే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ చూశాను నేను, చాలా విషయం ఇవ్వట్లేదంట. ఏంటి అది చెప్పాను నేను, ఇంత డబ్బు ఉంది ఏజెన్సీ ప్రాంతం ఖర్చు పెట్టడానికి, ఆల్రెడీ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు, ఎందుకు ఖర్చు పెట్టలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు కూర్చున్నారా అంటే కూర్చోలేదు. అంటే కోఆర్డినేషన్ లోపం ఉంది. అంటే నేను అన్నీ ఒక వారం రోజుల్లో పాడేరులో మీటింగ్ పెడతాం. ఐటీడీఏ పిఓ, నేను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా ఆఫీసర్ కూర్చొని అసలు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి, ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పరిష్కారం చేస్తే చేయడం, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయడం. అప్పుడు కాకపోతే డబ్బు వేస్ట్ అవ్వకుండా వేరే వారికి డైవర్ట్ చేస్తాం. అంటే అలా పెట్టుకొని మునిగిపోతూ ఉంటే ప్రజలకు అందుబాటులో కష్టం అని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇటువంటి నిర్ణయాలతోటి జిల్లానే కాదు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. రెండోది ఇప్పుడు చెప్పాను, మంత్రులు అంటే మాకేం కొత్త కాదు అనేసి మంత్రులు చేస్తాం. మొదటి నుంచి ఆనవాయితీ ఏంటంటే రాష్ట్రంలో కాదు ఎక్కడైనా రాజకీయ నాయకులు ఆనవాయితీ ఏంటంటే సన్మానాలకు విపరీతం ఖర్చు పెట్టాలి. అంచేత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సన్మానాలకు దూరంగా ఉండాలి. ఆ సన్మానాలకి ఖర్చు పెట్టే డబ్బు ఏమైనా ఉంటే దయవించి మీరందరూ కూడా అక్కడ రాజధాని నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అంటే ఆ డబ్బు పంపించని చెప్పి అందరిని కోరుకున్నాను. మీ ద్వారా కూడా కోరుకున్నాను, దయచేసి సన్మానాలు పిలవద్దు, సన్మానాలు చేయొద్దు. మీకు ఏమైనా అభిమానం ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు కావాలనుకుంటే ఆ డబ్బులు ఏమైనా ఉంటే ఆ డబ్బులు మన రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారు హై స్కూల్స్ 274 హై స్కూల్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. అంటే గర్ల్స్ హై స్కూల్స్ కానివ్వండి, బాయ్స్ హై స్కూల్ కానివ్వండి. నేను ఇప్పుడే చెప్పాను, ఒక వారం రోజుల్లో 274 హై స్కూల్స్లో పొజిషన్ ఏంటి, అది ఫ్లోరింగ్స్ ఉన్నాయా లేవా, దాని డోర్స్ ఉన్నాయా లేవా, లేకపోతే టాయిలెట్స్ ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉంటే వాటర్ స్పెసిలిటీ ఉందా లేదా, అన్ని కావాలని చెప్పండి. దానికి ఎంత డబ్బు కావాలి, ఏం చేయాలని
అది ఒక వారం రోజులు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నుంచి కానీ ఆల్రెడీ డబ్బు ఉంది, మన కొంత డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా కూడీకరించి ముందు ఫ్లోరింగ్స్, తర్వాత అక్కడ లైటింగ్, లేకపోతే థర్డ్ ప్రయారిటీ టాయిలెట్స్ ఇంక్లూడింగ్ వాటర్. టాయిలెట్స్ పెడుతున్నారు, వాటర్ పెట్టలేదు, అది సాల్వ్ చేస్తున్నారు. కంపల్సరీగా టాయిలెట్ ఉంటే వాటర్ కంపల్సరీ ఉండవలసిందే. ఆ ప్లాన్ తయారు చేస్తున్నాం. కంపల్సరీగా ముందు ఫస్ట్ ప్రయారిటీ హై స్కూల్స్ టేకప్ చేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ అది అయిపోయిన తర్వాత కింద మండల లెవెల్ కూడా గ్రాంట్ ఉంటుంది మండలాల్లో. ఆ మండల స్థాయిలో ఉన్న యూపీ స్కూల్స్ కూడా టేకప్ చేద్దాం. ఒకవేళ మండలంలో డబ్బులు లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బు కానీ జిల్లా పరిషత్ డబ్బు 50% ఇచ్చి 50% మండల డబ్బులు ఇచ్చి మీరు అన్నట్టు అక్కడ ఫస్ట్ ప్రయారిటీ యూపీ స్కూల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ గారు ఒకరు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒకరు, మా ముగ్గురిని కూర్చొని ఎట్లా చేయాలి, అన్ని గ్రామాలకి ఎట్లాగా ఎన్టీఆర్ సర్వంతి దాని మిషన్ ఉంటుందండి. దీన్ని మినరల్ వాటర్ తయారు చేయడానికి ఈ మిషన్ పెట్టాలా, ఇవన్నీ ఎలా చేయాలి, ఏంటి ఒక ప్లానింగ్ కావాలన్నది దానికి 3 వారాలు టైం ఇచ్చారు మాకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 వారాల్లో రిపోర్ట్ తయారు చేసి వారు ముందు పెట్టమన్నారు. మేము 3 వారాల్లో మా కమిటీ కూర్చొని రిపోర్ట్ తయారు చేసి బెస్ట్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. సత్యం కంప్యూటర్లు చేశారు, బైర్రాజ్ ఫౌండేషన్లు చేస్తున్నారు, చాలామంది చేస్తారు. వాళ్ళ తర్వాత పుట్టపర్తిలో చేస్తున్నారు. వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని బెస్ట్ కంపెనీస్ ఏమన్నా చూసుకొని ఆ రిపోర్ట్ తయారు చేసి 3 వారాల్లోపే చంద్రబాబు నాయుడు ముందు రిపోర్ట్ పెడతాం.